హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ అమ్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళలో చూశారు కదా, శ్రీ స్వామినారాయణ మందిర్. ఇది మనకి రసూల్పురాలో ఉందన్నమాట. సో ఈ టెంపుల్ ఎక్కడుంది, ఎలా వెళ్ళాలి, ఏంటి అని నేను ఈ వీడియోలో డిస్కస్ చేశాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుందండి. అండ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. ఫైనల్లీ మనమైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసామన్నమాట. టెంపుల్ బయట నుంచి వ్యూ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. చూడడానికి ఎంతో బాగుంది కదా. దీనికైతే 2 గేట్ ఎంట్రీస్ ఉన్నాయి. గేట్ 1 ఉంది, గేట్ 2 ఉంది. నేను వెళ్ళినప్పుడైతే గేట్ 1 క్లోజ్ ఉంది. సో గేట్ 2 నుంచి అయితే నేను ఎంటర్ అయిపోయాను. సో నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్లో చెప్పుల స్టాండ్ అయితే ఉందన్నమాట. సో అది ఫ్రీయే, మనకేం కాస్ట్ కాదు. సో ఆ తర్వాత చెప్పులు ఇప్పేసి ఇలా కొంచెం ముందుకు వచ్చాక మనకి ఇక్కడ నుంచి అయితే టెంపుల్ ఎంట్రీ ఉంటుంది. ఎంత బాగుందంటే మీరు కూడా చూడండి. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పాదాలు ఉన్నాయి. ఇక్కడ మనం నమస్కరించుకొని ఇలా మెట్లు ఎక్కి వెళ్ళిపోవచ్చు. ఒకసారి మీకు క్లారిటీగా టెంపుల్ని అయితే చూపిస్తాను. ఎంత పీస్ఫుల్ ప్లేస్ అంటే అంత పీస్ఫుల్గా ఉంది. నాతో పాటు మీరు కూడా చూసేయండి. శ్రీ స్వామినారాయణ మందిర్, ఈ టెంపుల్స్ అయితే మనకి వరల్డ్ వైడ్ చాలా ఉన్నాయి. ఇదైతే మనకి సికింద్రాబాద్లో రసూల్పుర దగ్గర ఉందన్నమాట. ఈ టెంపుల్ కట్టయితే 20 ఇయర్స్ అయింది. ఈ టెంపుల్ మొత్తం మనకి పాలరాతితో అయితే కట్టారు. లోపల ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఒకసారి మీరు లోపల కంప్లీట్ వ్యూ అయితే చూడండి, మీకే అర్థమవుతుంది ఈ టెంపుల్ ఎంత బాగుందో. అండ్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది ఈ టెంపుల్. ఈ టెంపుల్లో మనకి స్వామినారాయణతో పాటు శివపార్వతులు అండ్ రాధాకృష్ణులు కూడా ఉన్నారనమాట. ఈ టెంపుల్ డిజైనింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ని ఎక్కువ గుజరాత్ వాళ్ళు విజిట్ చేస్తూ ఉంటారు. సో ఇది గుజరాత్లో చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు ఇది మన హైదరాబాద్లో కూడా ఎక్కువగా ఇక్కడ గుజరాత్ వాళ్ళే వచ్చి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ స్వామి ఉన్నారు కదా, ఈ స్వామి పేరు భగవాన్ స్వామి నారాయణ అనమాట. ఈయనని ఇక్కడ ఎక్కువగా పూజిస్తారనమాట. ఈయనకి ప్రత్యేకంగా పూజలు అయితే చేస్తారంట. ఈ ఫ్రేమ్లో కనిపించే టెంపుల్ మెయిన్ టెంపుల్. ఇది మనకి గుజరాత్లో ఉంది. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఎంత ప్రశాంతంగా అనిపించింది అంటే లోపలికి వెళ్ళి మనం దండం పెట్టుకొని అక్కడ కూర్చుంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మీలో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఎలా వెళ్ళాలి ఏంటి అని అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి ఈ స్వామినారాయణ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి అయితే మార్నింగ్ 7 AM నుంచి 12 PM వరకు, ఈవినింగ్ ఏమో 4 to 8 అనమాట.
అయితే దర్శనం అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చేసిన తర్వాత నేనైతే వీడియో అయితే తీసాను ముందు నుంచి. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈ టెంపుల్ అయితే నాకు టెంపుల్లా అనిపించలేదు. అదొక రాజమహల్ అంటారు కదా, అంత బాగుందనమాట. పాలరాతితోటి ఎంత మంచిగా అనిపించిందో. ఇక్కడ చాలామంది అయితే ఫొటోస్ కూడా దిగుతున్నారు. లొకేషన్ అయితే చాలా బాగుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే వచ్చేయచ్చు. మనమైతే రసూల్పురం మెట్రో స్టేషన్ దగ్గర అయితే దిగాలి. అక్కడ దిగిన తర్వాత మనం సి నుంచి ఎగ్జిట్ అవుతాము. ఎగ్జిట్ అయ్యి కొంచెం ముందుకు వచ్చాక మనకి ఇట్లా ఒక స్ట్రీట్ లాగా కనిపిస్తుంది, పక్కకి సందు. అందులో నుంచి వెళ్ళొచ్చు. ఆటో బుక్ చేసుకుంటే మనకి 60 రూపీస్ అవుతుంది. అయితే వాకబుల్ డిస్టెన్స్ 500 మీటర్స్ ఉందన్నమాట. సో ఫస్ట్ మనకి ఇట్లా ఉమెన్ పోలీస్ స్టేషన్ అయితే కనిపిస్తుంది. దాని నుంచి మనం నడుచుకుంటూ వెళ్తాము. కొంచెం సందుల్లోంచి అలా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు ఈజీగానే. ఇలా మనకి ఇండస్ట్రియల్ ఏరియా లాగా ఉంటుంది. అంతా ఒక ఫంక్షన్ హాల్ అట్లన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. నేను ఇది వెళ్ళేటప్పుడు తీయలేదు, వచ్చేటప్పుడు తీసాను, అందుకే ఇట్లా ఉంది. సో చెప్పాలి కదా, నేను గుర్తుపెట్టుకోవడం కోసమని తీసుకున్నాను. ఇక్కడ మనకు ఒక చిన్న కమిటీ హాల్ లాంటిది కూడా కనిపిస్తుంది. అంటే మనం పోలీస్ స్టేషన్ దాటి కొంచెం ముందుకు వచ్చామనుకోండి, అక్కడ నుంచి మనకి కమిటీ హాల్ వస్తుంది. ఈ కమిటీ హాల్ దాటి ఇంకొంచెం ముందుకు ఈ హెవెన్ ప్యాలెస్ అనే ఫంక్షన్ హాల్ వస్తుంది అనమాట. ఈ ఫంక్షన్ హాల్ దాటి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి టెంపుల్ అయితే కనిపిస్తుంది. నేనైతే ఈ వ్లాగ్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. బాయ్.